పెట్టి 7 తలుపులు కాళాలు వేసి తన మనది రెడ్డయ్య వద్ద చేరి నాయనా మనది రెడ్డయ్య కొన్ని పెట్టే మీ అన్నగారు చనిపోయినాడు బాబు. మీ అన్న లేనటువంటి ధరా ప్రపంచములో నేను ఘడి కూడా పసుపు కుంకుమ బ్రతకలేనయ్యా. కాబట్టి నాకు అగ్నిగుండానికి సెలవు కావాలి. మొట్టమొదట మనం ఎవరి దగ్గర సెలవు పొందాలయ్యా? నేను పరిమితులతో అగ్నిగుండ ప్రవేశం వద్దనుకున్నా. నువ్వు అగ్నిగుండ ప్రవేశం కావాలనుకున్నా. చెప్తాను నీకంటే ముందు నీకంటే ముందు చిన్నమ్మ కావాలి. ఆ మహాతల్లి మహాసత్యవతి మహావీరభద్రత. అతను ఆమె ఆ భర్త పెద్దపాటి ఎర్రప్ప రణము వచ్చి వస్తూ ఉంటే దారిలో ఎన్నుకోతూ చనిపోయాడు. అతని భార్య చిన్నవారు అతని పతిరేకుండా ఉండకూడదని ఉండ ప్రవేశం అవుదామని భార్యాభర్త ఆ మహాతల్లి గుళ్ళ ప్రవేశాలు బయలుదేరి భాగ్యాలు తీరిపోతే మహత్తుగా కట్టబెట్టారు. చండపడు దొరకింది సొరదిచ్చి చేపలు రాణిమ సొరదిచ్చిందమ్మా. వదిన అటువంటి కష్టాలు అటువంటి అవస్థలో కష్టాలను పడలేవు కాబట్టి నా తల్లి కంటే ఇప్పుడు నా చూసుకుంటాను తల్లి. ఆ రుణ ప్రవేశం నీకు వద్దాం. నా మాట నాయన మనది రెడ్డయ్యా. నాకు అన్నవసరానికి తక్కువైందని నేను బాధపడలేదు, ఆశించలేదయ్యా. మీ అన్న లేనటువంటి ధరా ప్రపంచమునందు నేను విధంతమై పసుపు కుంకుమ లేక జీవించలేను. 10 ఏళ్ళు బ్రతికినా సరే మీ అన్నతో పాటు అగ్నిగుండం దహనం అవ్వేంత వరకు నేను వదలనాయన. కావున మొట్టమొదట నాకు అగ్నిగుండానికి సెలవు కావాలి. మనం ఎవరి దగ్గర సెలవు పొందాలి? ఇన్ని విధాలతో నీకు చెప్తే కూడా నా మాట వినకుండా గుండ ప్రవేశం బయలుదేరుతున్నా. అయినా గుండ ప్రవేశం అంటే సామాన్యం కాదమ్మా. ఈ గ్రామానికి అధికారులు ఉన్నారు. ఎవరు కొత్త రసయ్య మున్సిపాల్. ఆ రసయ్య సెలవు ముఖ్యంగా కావాలి. అది ప్రకారమని మహాబలి కావమ్మ దేవత 2 మాటలు
చేసిన వస్తారు వస్తారు